లేని పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక అంశం, వంశీరామ్ హైడ్రా అనిరుద్ పెద్దల ప్లానింగ్ అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హైదరాబాద్లోని కాసాగూడలో వంశీరామ్ బిల్డర్స్ చేపట్టిన మ్యాన్ హటన్ ప్రాజెక్ట్ అనేది అతిపెద్ద స్కామ్. ఈ ప్రాజెక్టు చెరువు బఫర్ జోన్లో ఉన్నది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు కూడా చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో 0 అవర్లో ప్రశ్నిస్తే ఈ వేల కోట్ల స్కామ్పై అసెంబ్లీలోనే తేల్చుకుంటాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 2 రోజుల క్రిందట అసెంబ్లీ మీడియా చిట్చాట్లో చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు అధికార యంత్రాంగంతో రాజకీయ నేతల మధ్య దీనిపై చర్చ జరుగుతున్నది. వంశీరామ్ బిల్డర్స్ హైడ్రా అనిరుద్ రెడ్డి అసలేం జరిగింది, ఏం జరుగుతున్నది అంటూ ప్రముఖుల మధ్య ఒకటే గుసగుస. అసలు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సంచలనంగా మారిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపణలు. 3 ఏళ్ల కిందట 27.18 ఎకరాల ప్రభుత్వ భూమికి స్కెచ్ నిషేధిత జాబితా నుండి ఆ భూమిని తొలగించిన ఓ అధికారి. సమాచారం అందిన వెంటనే కూడా అప్రమత్తమైన గత ప్రభుత్వం CCLAలో ఉన్నతాధికారిని రంగంలోకి దింపి ఉత్తర్వులు రద్దు చేస్తుంది. ఆక్రమణ తొలగించి స్వాధీనం చేసుకున్నది కేసీఆర్ సర్కారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ పాత ప్లానే అమలులకు పావులు కలిపింది. ముఖ్య నేత సూచనలతో రంగంలోకి దిగి చక్కబెచ్చిన ఓ మంత్రి ప్రాజెక్టులో 2.5 లక్షల చదరపు అడుగుల డీల్తో రూట్ క్లియర్ అయిపోయింది. స్థానికుల ఫిర్యాదు చేసినా కూడా తేల్చలేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో స్కామ్ చూడరి. హైదరాబాద్లో వెస్ట్ సిటీలో జరుగుతున్న ఓ రియాలిటీ ప్రాజెక్టు గురించి మహబూబ్ నగర్కి చెందిన ఓ ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారు? హైకోర్టులో తీర్పులను కూడా లెక్క చేయకుండా చెరువుల పరిరక్షణ కోసం కూల్చివేతలకు దిగిన హైడ్రా, నిర్దాక్షిణ్యంగా పేదల షెడ్లను మధ్యతరగతి ఇండ్లను పడగొడుతున్న హైడ్రా, ఏ ఫిర్యాదు లేకున్నా తనంతట తానుగా అక్రమాలను పసిగట్టి పంజా విసురుతున్న హైడ్రా, అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా ఎందుకు కార్యరంగంలోకి దూకలేదు? అసలు అనిరుద్ రెడ్డి ఫిర్యాదు చేశారా లేక ఫిర్యాదు అందినా అందలేదని హైడ్రా చెప్తుందా? ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? ఇంతకీ స్కామ్ చేసింది ఎవరు? దాని వెనుక ఉన్నది ఎందుకంటే ఇది అరవకొరో స్కామ్ కాదు. ఈ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కుదిరిన డీల్లో 2.5 లక్షల చదరపు అడుగులు అంటే సుమారు 250 కోట్ల నుంచి 300 కోట్లకు విలువైన స్థలం ముడుపుల కింద మారిందన్నమాట. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీకి సంబంధించి మనం చూస్తున్నాం. సో మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉన్నది కదా, వంశీరామ్ బిల్డర్స్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్కు సంబంధించిన నడి ఒడ్డున దాదాపుగా 250 కోట్ల నుంచి 350 కోట్లకు సంబంధించిన స్కామ్ అండి. ఈ స్కామ్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా కేవలం మహబూబ్ నగర్కి సంబంధించిన ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నారు తప్ప ఇంకెవరు కూడా మాట్లాడినా ఏది దాఖలా లేదు. ఇది ఇక్కడ కనబడుతున్నది కదా, ఇది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కాసాగూడ గ్రామ పరిధిలో నిర్మాణ స్థలానికి సంబంధించిన వ్యవహారం. ఇదంతా సర్వే నెంబర్లో 27లోని స్థలాన్ని ప్రభుత్వ భూమిగా కూడా చూపుతున్న ధరణికి సంబంధించిన వెబ్సైట్. ఇగో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడండి, నీలి కలర్లో వేస్తున్నది. ఇక దీంతో పాటుగా ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ వంశీరామ్ హైడ్రా అనిరుద్ అంటే పెద్దల ప్లానింగ్ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సర్కారు దగ్గర దీని గురించి ఏమైనా సమాధానం ఉందా అంటే లేదు. గుట్టు చప్పుడు కాకుండా ప్రొసీడింగ్స్ అన్ని కూడా జారీ చేసింది. అయితే ఓ అమాత్యుడికి మాత్రం పూర్తి స్థాయిలో అప్పగించి పూర్తి స్థాయిలో 250 కోట్ల నుంచి 300 కోట్ల దాకా దొబ్బి తింటలు అనేది ప్రధానమైన అంశం. మరి దీని గురించి ఇప్పటికైనా ఎవరైనా మాట్లాడతారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు కూడా చెరువు శిఖంలో ఉన్న దానిని హైడ్రా ఇప్పటి వరకు కూల్చలేకపోతుంది. పాపం మా రంగనాథ్ గారు ఎక్కడున్నారో అంటున్నా. ఏమైంది రంగనాథ్ గారు? చర్యలు ఏమైంది? భయమవుతుందా? వైఆర్టీవీని ఏమన్నా దోలాలనా లేకపోతే వైఆర్టీవీ సిబ్బంది లేకపోతే నేను అందరం రావాలనా? ప్రభుత్వానికి భయపడుతున్నారు. పేదల ఇళ్ళు అనగానే కనీసం బుక్కలు భూనదయ తీసుకుంటామంటే ఇవ్వరు, పేపర్లు చూసుకుందామంటే ఇయ్యరు, చిన్నపిల్లల చదువుల బుక్కులు తీసుకొని ఇయ్యరు, కూలగొచ్చిలు కదా. మరి రాసారు నీ కోసం ఎదురు చూస్తున్నది వంశీరామ్ బిల్డర్స్కు సంబంధించి. వస్తాడా? రాడు. మా సారు ఎందుకు వస్తాడు? మా సారు కేవలం వచ్చేటోడు ఉంటే ఎప్పుడో రావాలి. రైట్, ఇక చూడురి, ఇది కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణా నీటిని ఏపీకి తరలించుకుపోతుంటే లిఫ్ట్ చేసే అవకాశం ఉండి కూడా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ నిర్లక్ష్యమే శాపంగా మారుతున్నది. లిఫ్ట్ 1లో 4 బాహుబలి మోటార్లను బిగించి 8 నెలలైనా నేటికి కూడా వాటిని ప్రారంభించలేదు. వాటిని వాడుకొని ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగుకు ఎంతో కొంత ఊపిరి పోసినట్టు అయ్యేది. ఇగో ఆంధ్రప్రదేశ్కు పోతున్న నీళ్లు, ఇగో మన తెలంగాణలో పరిస్థితి ఇది. వనపర్తి జిల్లాలో నీళ్ళు అందక పొలాలు ఎండుతున్నాయి. పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడుకోవడం కోసం రైతులు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. కొందరు ట్యాంకర్లతో నీళ్లు పెడుతుంటే ఆర్థికంగా అంత శక్తి లేని వారు పంటలను అలా వదిలేస్తున్నారు. పెద్దగూడెం తండాలో నీళ్లు లేక 15 మంది రైతులకు చెందిన 40 ఎకరాలు ఎండింది. ఆ పంటలను బర్రెలు గొర్రెలు కూడా మోస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు తెలంగాణ ప్రాంత బిడ్డల, ఇక చూడు ఆంధ్రాకేమో నీళ్లు పంపిస్తాడు,
తెలంగాణనేమో పడాబెడతారు. ఎండిపోతున్నది నా తెలంగాణ. ఇంతకంటే రైతులు గగ్గోలు పెట్టి ఎందుకు పెడతారు? రైతులకు ఏమైనా పనిపడరా? రైతులు ఎంత ఆర్తనాదాలు చేస్తున్నారో తెలుసా? 8 నెలలు ఇంకెన్నాళ్ళు పాలమూరు పథకం మీద పంచాయతీ మొదలైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు 449 మంది రైతులు పూర్తి స్థాయిలో కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా చేస్తుందంటే ఏమీ చేయదు. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోరి, బెల్ బటన్ ఉంటుంది, ఒత్తుర్రి, లైక్ చేయరి. ఎందుకంటే తెలంగాణలో